హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ హబ్. ఒకప్పుడు తెలుగు తెరపై ఆమె కనిపిస్తే చాలు థియేటర్లలో ప్రేక్షకుల చప్పట్లు మార్మోగేవి. అందం మాత్రమే కాదు, అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి సౌందర్య. వెంకటేష్తో ప్రేమ కథలు, చిరంజీవితో కుటుంబ కథా చిత్రాలు, రజనీకాంత్తో సూపర్ హిట్ సినిమాలు, మోహన్ బాబుతో పవర్ఫుల్ పాత్రలు, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సౌందర్య సినీ ప్రయాణం ఎలా సాగింది? ఈరోజు ఆమె మన మధ్య లేకపోయినా ఆమె సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ వీడియోలో సౌందర్య జీవితంలో ముఖ్యమైన సినీ ప్రయాణాన్ని తెలుసుకుందాం. సౌందర్య అసలు పేరు కెఎస్ సౌమ్య. కర్ణాటకలో జన్మించిన ఆమె సినిమాల్లోకి వచ్చి సౌందర్య పేరుతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఆమె నటించారు. కానీ తెలుగు ప్రేక్షకులతో మాత్రం ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఆమె నటించిన సూపర్ హిట్ మూవీస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ హలో బ్రదర్. ఈ మూవీ 1994లో రిలీజ్ అయింది. హీరో నాగార్జున. ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మూవీ సూపర్ హిట్. నెంబర్ 1, 1994లో రిలీజ్ అయిన ఈ మూవీలో హీరోగా కృష్ణ గారు నటించారు. ఈ మూవీ హిట్గా నిలిచింది. మాయలోడు. 1993లో రిలీజ్ అయిన ఈ మూవీలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు నటించారు. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. రాజేంద్రుడు గజేంద్రుడు. 1993లో రిలీజ్ అయిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించారు. ఈ మూవీ కూడా హిట్గా నిలిచింది. అమ్మోరు. 1995లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో సౌందర్య ప్రధాన పాత్ర నటించారు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీగా ఉంది. పెదరాయుడు. 1995లో రిలీజ్ అయింది. హీరో మోహన్ బాబు. ఈ మూవీ ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పవిత్ర బంధం. 1996లో రిలీజ్ అయిన ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. 1996లో రిలీజ్ అయిన ఈ మూవీలో హీరోగా వెంకటేష్ నటించారు. ఈ మూవీ చాలా కామెడీగా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. పెళ్లి చేసుకుందాం. 1997లో రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరో వెంకటేష్ గారు నటించారు. ఈ మూవీ కూడా హిట్. అరుణాచలం. 1997లో రిలీజ్ అయిన ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరోగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఆరో ప్రాణం. 1997లో రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రీకాంత్ హీరోగా నటించారు. అండ్ ఈ మూవీ కూడా హిట్గా నిలిచింది. నెక్స్ట్ మూవీ చూడాలని ఉంది. 1998లో సౌందర్య గారు చిరంజీవితో కలిసి నటించిన సినిమా చూడాలని ఉంది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్. అంతఃపురం. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీలో జగపతి బాబు హీరోగా నటించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్గా నిలిచింది. పెళ్లిపీటలు. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీలో జగపతి బాబు హీరోగా నటించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ పేరు తెచ్చుకుంది. రాజా. ఈ మూవీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 1999లో రిలీజ్ అయిన ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్. నరసింహ. 1999లో రిలీజ్ అయిన ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరోగా నటించారు. ఈ మూవీలో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర వహించారు. ఈ మూవీ హిట్. అన్నయ్య. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీలో చిరంజీవి గారు హీరోగా నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్. నిన్నే ప్రేమిస్తా. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీలో నాగార్జున హీరోగా నటించారు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ఉన్నారు. ఈ మూవీ హిట్. 9 నెలలు. 2001లో రిలీజ్ అయిన ఈ మూవీలో హీరో విక్రమ్గా నటించారు. అలాగే ఈ మూవీ కూడా హిట్. కొన్ని సినిమాలతో సౌందర్య గారు స్టార్ హీరోయిన్గా ఎదిగారు. సౌందర్య కెరీర్లో వరుస విజయాలు రావడంతో ఆమె టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారారు. ఆమె నటించిన సినిమాల్లో కుటుంబ కథలు, ప్రేమ కథలు, భక్తి చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఇలా ఎన్నో రకాల పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేశారు సౌందర్య గారు. సౌందర్య గారు వెంకటేష్తో నటించిన మూవీలు చాలా బాగా హిట్ అయ్యాయి.
సౌందర్య తన నటనకు అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆమె నటనా ప్రతిభకు జాతీయ స్థాయి గుర్తింపు కూడా లభించింది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారత సినీ రంగంలోనూ ఆమెకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. సౌందర్య జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు 2004 ఏప్రిల్ 17వ తేదీ. విమాన ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 31 సంవత్సరాలు. చాలా చిన్న వయసులోనే ఆమె మరణం సినీ పరిశ్రమను, కోట్లాది మంది అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. ఇంత చిన్న వయసులోనే ఆమె జీవితం ముగిసిపోయినా ఆమె నటించిన సినిమాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సుల్లో జీవిస్తూనే ఉన్నాయి. ఒక హీరోయిన్గా వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న నటి సౌందర్య. ఆమె సినిమాలు చూసిన ప్రతి తరానికి ఆమె ఒక మధురమైన జ్ఞాపకం. సౌందర్య మన మధ్య లేకపోయినా ఆమె నవ్వు, ఆమె నటన, ఆమె సినిమాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మీకు సౌందర్య గారు సినిమాల్లో ఎక్కువగా నచ్చిన సినిమా ఏది? పవిత్ర బంధం, రాజానా, అమ్మోరా, చూడాలని ఉంది, నరసింహ, ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏ సినిమా మీకు నచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి హీరోయిన్ల ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.